మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. 20 సంవత్సరాల చరిత్ర కలిగిన మిక్చర్ షాప్ దగ్గర అయితే మనం ఉన్నాం. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే మన కందుకూరులో కోటారెడ్డి నగర్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ చైతన్య స్కూల్ పక్కన అనమాట. సో సుబ్బారావు మిక్చర్ షాప్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడైతే చాలామంది బజ్జీ మిక్చర్ అండ్ ఎగ్ మిక్చర్ సో ఇవి ఎక్కువ లైక్ చేస్తున్నారు. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ చేస్తున్నారు. బట్ ఇక్కడ సో కొంతమంది చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు అనమాట, ఇక్కడ మిక్చర్ ఎక్కడ బాగుంటుందంటే ఈ ప్లేస్లో బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి నిజంగా టేస్ట్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఎలా చేస్తారు, ఏంటి క్వాలిటీ ఎలా ఉంటుంది, క్వాంటిటీ ఎలా ఉంటుంది, ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. ఇప్పుడైతే మనం ఇదే అనమాట మన సుబ్బారావు మిక్చర్. అయితే ఇది చూసినట్లయితే చిన్న బండి మీద అయితే చేయడం జరుగుతుంది. సో ఇది చూసినట్లయితే సంకల్ప హాస్పిటల్ ఉంది. మీకు ఎగ్జాక్ట్గా తెలియాలంటే దీని పక్కనే చైతన్య స్కూల్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. ఒకసారి మనం కూడా వీడియో చేద్దాం సార్ టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి ఈరోజు అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడైతే సుబ్బారావు గారు అయితే ఉన్నారు, తినే అనమాట. ఇక్కడ ఫేమస్ మిక్చర్ అయితే ఓనర్ అనమాట. సో తను మాట్లాడి తెలుసుకుందాం. మన ముందు అయితే ఈ మిక్చర్ షాప్ ఓనర్ అయితే ఉన్నారు, సుబ్బారావు గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. 20 సంవత్సరాల చరిత్ర కలిగిన మిక్చర్ షాప్ అని విన్నాము. అదే కదా మన వర్కే ఇది. ఓకే, ఇక్కడ బాగా ఫేమస్ ఏంటి సార్? మిక్చరే. మామూలుగా బజ్జీ మిర్చి అండ్ ఎగ్ మిక్చర్ అని విన్నాము. మిక్చరు. ఓకే, ప్రైజెస్ ఎలా ఉంటుంది? 20 రూపీస్, 30. ఇప్పుడు బజ్జీ మిర్చి ఎంత ఉంటుంది? 30 రూపీస్. 30 రూపీస్. ఎగ్ మిర్చి 35. 35. ప్లెయిన్ 20. అటుకులు మిక్చరు 30. ఓ, కాన్ఫ్లెక్స్ 30. ఓకే. అంటే ఇవే చేస్తారు, ఇంకేమైనా చేస్తూ ఉంటారా? ఇవే చేస్తాం. అంటే ఈ మిక్చర్ షాప్ ని ఇంకేమన్నా ఫర్దర్ పనిచేస్తూ ఉంటారా? ఇదే. ఇదే. ఎంత లాభం ఉంటుంది మనకు ప్రాపర్టీని బట్టి 500, 400 చెప్పడానికి ఉండదు కదా, బిజినెస్ బట్టి కదా. ఓకే. సో బాగా విన్నాం అనమాట. మాకు చాలా రోజుల నుంచి చెప్తున్నారనమాట, మన కందుకూరులో ఎక్కడ మిక్చర్ బాగుంటుందంటే ఎక్కువ సుబ్బారావు మిక్చర్ బాగుంటుంది, అక్కడికి వెళ్ళు, అక్కడ లైక్ చేయంటున్నారు. సో ఇక్కడ చూస్తే పానీపూరి లేదు. పానీపూరి ఉంటుందా? ఓకే. సో ఏమేమి ఉంటుంది పానీపూరి కాకుండా? బజ్జీ మిక్చరు, అటుకులు మిక్చరు, ప్లెయిన్ మిక్చరు, ఓకే, కారా మిక్చరు, కాన్ఫ్లెక్స్. మీ దగ్గర ఎక్కువ ఏమి వెళ్తుంటాయి? అక్కడ అన్ని మామూలుగానే బాగా ఎక్కువ అయ్యే పోతాయి. బజ్జీ మిక్చరు, ఎగ్ మిక్చరు. ఓకే. సో టైమింగ్స్ ఎలా ఉంటాయి? అండ్ 4:30కి స్టార్ట్ చేస్తే 7:30కి అయిపోతుంది. ఓ, 4:30 స్టార్ట్ చేస్తే 7:30కి కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, సో హాస్టల్ వాళ్ళు ఎక్కువ ఇక్కడికి రావడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అందుకే అనమాట చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మీరు మళ్ళీ లేట్గా వచ్చి 7:30 దాటినా కూడా మీకు ఇక్కడ దొరకదు, అంతే కదా? తక్కువ. ఓకే. అండి, ఏం పేరు? అనిత. సో ఇక్కడే ఉంటారా? సో టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. సో ఎప్పుడు ఇక్కడికే వస్తారా? ఇక్కడికే తీసుకుంటాం మేము. మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ? బజ్జీ. బజ్జీ. సో ఏం బజ్జీ అది? ఇది మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ. ఓకే, మీ ఫేవరెట్ అయితే. టేస్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటది. ఓకే. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తున్నారు. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటది అసలు. సూపర్ గా ఉంటుంది. అన్నం ఆకలి వేసినప్పుడు ఇది తింటే సరిపోయింది. ఓకే. సో చాలా మంది ఆకలేస్తే ఈవినింగ్ పూట స్నాక్స్ అని చెప్పేసి బయటికి వెళ్తూ ఉంటాం. బట్ ఇక్కడైతే అన్నం ఆకలేస్తే దీనికోసం ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తారంట, అంత బాగుంటుందంట టేస్ట్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. హాయ్ మేడం. హలో, మీ పేరేంటి? అనుపమ. సో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి మేడం ఇక్కడ? ఇక్కడైతే ఎగ్ మిక్చర్ అయితే చాలా బాగుంటది, అందుకని ఎగ్ మిక్చర్ సో తీసుకుంటాం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? దాదాపు 15 ఇయర్స్ నుంచి ఇక్కడే. 15 ఇయర్స్ నుంచి అంటే అంత చరిత్ర కలిగిన మిక్చర్ షాప్ అయితే మీరు బాగా లైక్ చేస్తారు. సో ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం. క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఫుడ్ క్రేవింగ్స్ లో బెస్ట్ అంటే ఇక్కడే ఉంటది. ఓకే. ఓకే. సో మీరు ఎక్కువ ఇక్కడ లైక్ చేస్తారు? అవును. ఓకే. ఇంకా ఏమి ఇష్టం ఇక్కడ? ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బాగానే ఉంటాయి. ఎగ్ బజ్జీ అనేది కొంచెం హెల్తీగా ఉంటది కాబట్టి అది
తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది అయితే తినడానికి అయితే ఇక్కడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు రావడానికి. సో ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. ఒకసారి తన మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నారు, బట్ వాళ్ళు కొంచెం సిగ్గుపడుతున్నారు. ఇక్కడైతే సార్ ఉన్నారు, సార్ మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, హాయ్, పేరేంటి? జాషువా. సార్ టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. సో మీకు ఇష్టమైన ఐటెం ఏంటి సార్ ఇక్కడ? ఇక్కడ ఎగ్ మిక్చర్ చాలా బాగుంటుందండి. ఈ రోజు మీరు ఏం తీసుకున్నారు? నేను ఇవాళ నార్మల్ ట్రై చేశాను. అంటే డైలీ వస్తారా? అంటే రెగ్యులర్గా కాదు, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వస్తుంటాను. సో మిక్చర్ షాప్కి వెళ్ళాలంటే కంపల్సరీ మీరు ఇక్కడికే వస్తారు. మాక్సిమం ఇక్కడే ప్రిఫర్ చేస్తామండి, బాగుంటుంది వీళ్ళ దగ్గర. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు సార్? నేను అరౌండ్ 5-6 years నుంచి వస్తుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ చూస్తున్నారు కదండి, అసలు విజువల్లో చూసినట్లయితే ఫుల్ క్రౌడ్ అయితే అస్సలు ఖాళీ లేదు. మేము చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా కూడా సో నాన్ స్టాప్ చేస్తూనే ఉన్నారు. రెండు విధాలుగా చేస్తున్నారు. ఒక సైడ్ చూసినట్లయితే ఎగ్ మిక్చర్, ఒక సైడ్ చూసినట్లయితే బజ్జీ మిక్చరు. సో రెండు ఒకే టైంలో చాలా ఫాస్ట్గా అయితే చేయడం జరుగుతుంది. సో ఇంత ఫాస్ట్గా ఎలా నేర్చుకున్నారు పెద్దయినా? నేర్చుకున్నాం అంటే అప్పటి నుంచి నేర్చుకునే ఉంటాం కదా. ఫస్ట్ కరెక్ట్గా ఎలా వేయగలుగుతున్నారు? ఈ ఎక్స్పీరియన్స్. సో ఇంగ్లీష్ మామూలుగా మాట్లాడట్లేదా? ఇంటర్మీడియట్. ఓకే, సూపర్. ఇంటర్ చదువుకొని ఇలా ఎప్పుడు అనిపించలేదా నేను చదువుకున్నాను కదా, ఏంటి ఇలాంటి షాప్ పెట్టాను? ఏదో ఒకటి చేసుకోవాలి. ఓకే, సో ఆ రోజుల్లోనే ఇంటర్మీడియట్ చదివి ఈరోజు మిక్చర్ షాప్ పెట్టి ఇలా రన్ చేస్తున్నారంటే సో నిజంగా మామూలు విషయం కాదు ఇది. సో మరి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో, మరి వస్తూనే ఉన్నారు పబ్లిక్ కూడా బాగా. సో పబ్లిక్ అంత బాగా రావడానికి కారణం ఏంటి పెద్దయినా? బాగుంటే వాళ్ళే వస్తారు మేడం. ఓకే, సో మీరు కూడా బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నారు. ఎందుకంటే జస్ట్ చిన్న స్మైల్ ఇస్తున్నారండి. ఆ స్మైల్కి సో ఎవరైనా వచ్చి ఇక్కడే ఉండి తీసుకొని వెళ్ళాలనిపిస్తుంది. ఎంత టైం అయినా వెయిట్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే జస్ట్ స్మైల్. సో బాగా అట్రాక్ట్ చేస్తారైతే మీరు జనాల్ని. మీ స్మైల్తో ఎవరైనా ఎంతసేపు ఉంటారు. టేస్ట్ ఏమో కానీ టేస్ట్ ఉంటేనే కదా వచ్చేది మన దగ్గర. టేస్ట్ ఉన్నా ఇంకోటి ఏంటంటే మనం ఎట్లా వస్తారు? అవును, మనం ట్రీట్ చేసే విధానంలో కూడా ఉంటుంది కదా పెద్దయినా. ఇప్పుడు చూస్తున్నా కదా పిల్లలు ఎంతమంది ఉన్నారు అటు సైడ్. సో వెయిట్ చేస్తున్నారు అనమాట. మనం వీడియో చేస్తున్నాము, వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాం అనమాట. వస్తానే ఉన్నారు. ఆల్మోస్ట్ టైం అయితే 6:30 అవుతుంది. అప్పటికే కంప్లీట్ అవుతుంది. మరి ఈ బజ్జీ మిక్చరు, బోండా మిక్చర్ అండ్ ఎగ్ మిక్చర్ అయితే ఎక్కువ పోతున్నాయి. సో అవే నేను ఇప్పటివరకు అయితే ఎక్కువ చూస్తున్నాను. ప్లెయిన్ మిక్చర్ అయితే చాలా తక్కువ అయితే వెళ్తుంది. ఇక్కడ 30 రూపీస్ 35 రూపీస్ అయినా ఇక్కడ ఎక్కువ తీసుకోవడానికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. మరి టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి. రెండు మిక్చర్ ఇట్రా. చూసారు కదా, బ్యాక్ సైడ్ ఉన్న పిల్లలు అయితే ఫ్రంట్ సైడ్ అయితే వచ్చేసారు. హాయ్, ఏం పేరు? దినేష్. ఏ స్కూలు? చైతన్య స్కూల్ పక్కనే ఉంది కాబట్టి బాగా త్వరగా వచ్చేసావు అయితే. సో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ? బొరుగులు మిక్చర్. అంటే బొరుగులు మిక్చర్ లో చాలా ఉన్నాయి. బజ్జీ మిర్చి, ఎగ్ మిక్చర్ ఉంది, నార్మల్ ప్లేన్ ఎక్కువ ఇష్టపడతావు నువ్వు? డైలీ వస్తుంటావా? 2 days ఒకసారి. సో నువ్వు మిక్చర్ తినాలంటే ఎక్కువ ఎక్కడ లైక్ చేస్తావు మన కందుకూరులో? వీళ్ళు బాగుంది. సో వీళ్ళు కూడా చెప్తున్నారు ప్రతిసారి వీళ్ళు ఇక్కడికే వస్తారంట. 2 days ఒకసారైనా వచ్చి ఇక్కడ తింటారంట. సో బ్యాక్ సైడ్ ఇంకా ఉన్నారు, మరి వీళ్ళని కూడా అడగాలి కదా. ఏం పేరు? సంతర్. ఓకే, ఏ క్లాస్? 9th. నువ్వు కూడా చైతన్య స్కూల్. సో నీకు ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ? బజ్జీ మిర్చి. సో రోజు వస్తావా లేకపోతే 2 days? 2 days మీ అందరు కలిసి వస్తారు ఫ్రెండ్స్ అంతా? ఓకే, నీ పేరేంటి? వినయ్. నీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? ఎగ్ మిక్చర్. మీ పేరు? ఆదిత్య. మీకు ఇష్టమైన ఐటమ్? బజ్జీ. ఆనియన్ బజ్జీ. సో ఇక్కడ వీళ్ళందరూ అయితే 2 daysకి ఒక్కసారైనా రావాల్సిందేనంట. సో మిక్చర్ కంపల్సరీ ఎక్కడ లైక్ చేస్తారంటే మన కందుకూరులో ఈ ప్లేస్ అని చెప్తున్నారు. ఆ తర్వాత మన హౌస్ ఇళ్ళ సైడ్ వస్తారు కదండి, వాళ్ళ దగ్గర అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. బట్ వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే మన ఇంట్లో చేసుకునే విధంగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇక్కడ హైజెనిక్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇక్కడ లైక్ చేస్తారు. సో థ్యాంక్ యూ. కుక్కలు వాళ్ళకి నచ్చింది అయితే చేయించుకున్నలా రెడీగా ఉన్నారనమాట. సో వాళ్ళ ఏమేమి చేయించుకున్నారు ఏంటి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్, నా పేరు ఆదిత్య. నేను బజ్జీ మిక్చర్ తీసుకున్నా. ఇక్కడ బాగా ఫేమస్, టేస్ట్ బాగుంటుంది. సో నీకు ఇష్టమైన బజ్జీ మిక్చర్. ఓకే, నీకు? మా పేరు సంతన్. నేను కార్న్ఫ్లెక్స్ మిక్చర్ తీసుకున్నా. ఇక్కడ బాగుంటుంది. నీ ఫేవరెట్? ఓకే, నా పేరు దినేష్. నేను ప్లెయిన్ మిక్చర్ తీసుకున్నా. బాగుంటుంది. అయ్యో ప్లెయిన్ ఏంటి? ప్లెయిన్ మిక్చర్ నార్మల్. ఓ ప్లెయిన్ నీకు బాగా ఇష్టం. ఓకే, నా పేరు వినయ్. నాకు ఎగ్ మిక్చర్ అంటే ఇష్టం, నేను అది తీసుకున్నా. ఓకే,
సో బజ్జీ మిక్చర్ ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను, నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. సో చాలా బాగుంది. సో నీ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓ తందే కాదు నీది కూడా. సో ఏమన్నారంటే తందే కాదు నాది కూడా తినక్క అని చెప్తున్నారు. సో ఇదైతే కాన్ఫ్లెక్స్ కొంచెం స్పైసీగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. సో నువ్వు ఎంచుకున్న ఐటెం కూడా చాలా బాగుంది. థ్యాంక్స్. అక్క వాళ్ళిద్దరిదేనా నాది తీసుకోవా? అయ్యయ్యో ఇక్కడ వాళ్ళిద్దరే కాదు నాది కూడా తీసుకొని చెప్తున్నారు. ప్లెయిన్ కదా. సూపర్గా ఉంది, అయితే చాలా బాగుంది టేస్ట్. నీ ప్లెయిన్ ఐటమ్ అయినా చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. ఓకే అక్క నాది కూడా తీసుకో. అయ్యయ్యో సో ఇక్కడైతే పెరిగిపోయింది డిమాండ్. సో ఇదైతే ఎగ్ మిక్చర్ చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా మనం చూసినట్లయితే ఎగ్ మిక్చర్ కదా కొంచెం స్మెల్ వస్తుందేమో అని అనిపించింది, బట్ స్మెల్ అలా లేదు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చి అయితే ప్రతి ఒక్కరు తినాలని కోరుకున్నాం, అంతే కదా. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.